Word of God by P.J. Stephen Paul. Today is the message, parable of the sower. ఈ దినాన మన వాక్య ధ్యానాంశము విత్తువాని గురించిన ఉపమానం. The sower. విత్తువాడు. Sower went with the seeds to sow in a field. విత్తువాడు విత్తనములు తీసుకొని ఒక పొలంలో విత్తుటకు బయలు వెళ్ళెను. And the sower, when he started sowing the seeds, ఈ విత్తువాడు తన విత్తనములు విత్తుచు ఉండగా four types of category here. 4 రకములైన స్థలములలో విత్తనములు పట్టి మనం చూస్తున్నాం. And seeds fell in different places. ఆ విత్తనములు రకరకాల స్థలములలో పడ్డాయి. That Jesus said the four category of people. యేసుక్రీస్తు వారు 4 విధాలైన ప్రజల నిమిత్తం మాట్లాడారు. What does it mean, sower? విత్తువాడు అనగా దాని అర్థం ఏమిటి? Is preaching the gospel. సువార్తను ప్రకటించుట. Preaching about the kingdom of God. దేవుని రాజ్యమును ప్రకటించుట. When the word of God, when the message is preached, దేవుని వాక్యము లేదా సందేశం ప్రకటింపబడినప్పుడు four types of people are listening to God's word. 4 విధములైన ప్రజలు దేవుని వాక్యాన్ని వింటారు. What type of person you want to be? నీవు ఏ విధమైన ప్రజగా ఉండబోతున్నావు? We have to check up. మనం పరీక్ష చేసుకోవాలి. Test yourself. నిన్ను నీవు పరీక్షించుకో. First one, మొట్టమొదటి విధము wayside. త్రోవ ప్రక్కన పడిన. Second part, రెండవ విధానము rocky ground. రాతి నేలపైన. The third part, మూడవ విభాగము thorny ground. ముండ్ల పొదల మధ్య. And the fourth one, నాలుగవది good ground. మంచి నేలను. There are four types of hearts we have, different kinds of listening. 4 రకాలైన హృదయాలు కలిగిన ప్రజలు ఉన్నారు. Some people listen like a wayside. త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వలె వింటారు. Unresponsive, closed-minded. వారి మనసులో గ్రహింపలేనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. They hear word of God. వారు దేవుని వాక్యాన్ని వింటారు. They come to church. సంఘానికి వస్తారు. They come to the meetings. మీటింగ్స్ కి వస్తారు. They hear the good message. మంచి మంచి సందేశాలు వింటారు. The message can transform their life. సందేశం వారి జీవితాలను మార్చగలదు. A word can change your life. ఒక మాట మీ జీవితాన్ని మార్చివేయగలదు. But many people, they fail to hear the right word. కానీ సరి అయినటువంటి మాట వినుటకు అనేకులు విఫలమవుతున్నారు. They hear and leave it. వారు వింటారు, విడిచిపెడతారు. The way you listen, the same way you are going to produce the fruit. నీవు ఏ రీతిగా అయితే వింటావో అదే రీతిగా ఫలం ఫలించబోతున్నావు. Matthew chapter 13 verse 3. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. And he spoke many things unto them in parables. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. Behold, a sower went forth to sow. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. And when he sowed, some seeds fell by the wayside. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. Fowls came and devoured them up. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. Some fell upon the stony places. కొన్ని విత్తనములు రాతి నేల మీద పడినవి. Where they had not much earth, because they had no deepness of earth. And when the sun was up, they were scorched. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. And some fell among the thorns, and the thorns sprung up and choked them. కొన్ని ముళ్ళ పొదల్లో పడిను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. But other fell into good ground and brought forth fruit, some 100-fold, some 60-fold, some 30-fold. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, God wants all of us to be a fruitful people. దేవుడు మనందరము కూడా ఫలించే వ్యక్తులుగా ఉండాలని కోరుతున్నాడు. How you want to keep your heart? నీ హృదయాన్ని ఏ రీతిగా When you ఉంచాలనుకుంటున్నావు? start listening to God's word, నీవు దేవుని వాక్యాన్ని వినటం when మొదలెట్టినప్పుడు, you start listening to men of God, దైవజనుడి మాటలు వింటూ ఉన్నప్పుడు, check up your heart, test your heart. Let there be no stone, let there be no thorns in your heart. నీ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకొని నీ హృదయంలో ఎలాంటి రాతి నేల గాని మొండ్ల పొదలు గాని లేకుండా చూసుకోవాలి. If you have thorns in your heart, నీ హృదయంలో ముళ్ళు నువ్వు కలిగి ఉంటే the precious seed will not grow up. ఈ యొక్క అమూల్యమైనటువంటి విత్తనాలు అవి ఎదగలేవు. It will not give you fruit. అది నీకు ఫలమును ఇవ్వదు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, if you have a stony heart, నీవు ఒకవేళ రాతి హృదయం కలిగి ఉంటే you may be happy for a little while. నీవు కొంతకాలం సంతోషంగానే ఉంటావు. Because the stones are there, will not allow this root to grow up. ఎందుకనగా ఆ రాళ్ళు వేరు లోతుగా వెళ్లి ఎదగడానికి అవి లోపలికి రానివ్వవు. Some was brought 30-fold, 60-fold, 100-fold. కొందరు 30 గాను 60 గాను 100 ఫలించారు. Who are these people? ఈ ప్రజలు ఎవరు? Those who heard the gospel, good heart. మంచి హృదయముతో సువార్తను వినిన ప్రజలు. If you hear with a good heart, మంచి హృదయముతో నీవు వింటే, with all your heart, నీ హృదయపూర్వకముగా వాక్యం Bible వింటే, says, if you listen to me, my words, I will lift you up, I will bless you, I will remove the curses from you. దేవుని వాక్యం అంటుంది, మీరు నా మాటను వినినల్లా నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, మీలో ఉన్న శాపములన్నీ తీసివేసి మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు. Deuteronomy chapter 28 verse 1 to 10.
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు. Exodus chapter 15 verse 26. నిర్గమకాండం 15:26. If you listen me carefully, మీరు నా మాటలు జాగ్రత్తగా విని ఎడల I will bless you. నేను మిమ్మల్ని దీవించెదను. I will lift you up. నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. I will make you head. నేను మిమ్మల్ని తలగా చేస్తాను. If you don't listen to me, మీరు నా మాట వినని ఎడల you will not be a fruitful person. మీరు ఫలించే వ్యక్తిగా ఉండరు. If you listen to me, మీరు నా మాట వింటే I will heal the disease. నేను మీ రోగమును స్వస్థపరిచెదను. I am the Lord that healeth thee. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. Some people hear like a wayside. కొంతమంది త్రోవ పక్కన పడిన విత్తనాల వలె వారి వాక్యం వింటారు. Who are these people? ఆ ప్రజలు ఎవరు? They hear, they leave it. వారు వింటారు, విడిచిపెడతారు. Immediately they forget. వెంటనే వారు మర్చిపోతారు. They are there, but the body is present, mind is absent. వారు ఇక్కడే ఉంటారు, వారి శరీరం ఇక్కడే ఉంటుంది కానీ మనసు ఎక్కడో ఉంటుంది. The second group is a rocky ground. రెండవ రకం చెందిన వారు ఎవరంటే రాతి నేల పడిన విత్తనాలు. Even though sowed, good precious seeds are sowed, but still there is no much good ground. మంచి విత్తనాలు, విలువైన విత్తనాలు విత్తినప్పటికీ కూడా ఆ నేల సరి అయినది కాదు. Because the stones, అంతా రాళ్ళతో నింపబడి ఉంది. what is represents the stones? ఈ రాళ్ళు అనగా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? The stony heart represents, signifies your sinful life. ఈ రాతి హృదయం అనేది నీ పాప జీవితానికి అది సాదృశ్యంగా ఉంది. When you come to God's presence, first of all ask God to forgive you and clean your heart with the blood of Jesus. అందుకే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మొదటగా ప్రభువా నన్ను క్షమించు, యేసు రక్తంతో నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా అని అడగాలి. Before we listen to God's word, మనము దేవుని వాక్యాన్ని వినడానికి ముందు check up your heart. మీ హృదయాన్ని పరీక్షించుకోండి. How is your heart condition? నీ హృదయ పరిస్థితి ఏ రీతిగా ఉంది? Are you listening like a wayside? నీవు త్రోవ ప్రక్కన ఉన్న రకము వలె వింటున్నావా? Are you listening to with a stony heart? లేక రాతి హృదయం కలిగిన వ్యక్తి వలె దేవుని వాక్యాన్ని వింటున్నావా? Or a thorny heart? లేదా ముండ్ల పొదల వలె వింటున్నావా? Or a good heart? లేదా మంచి హృదయముతో వాక్యం వింటున్నావా? Only people, those who hear like a good ground, they can produce 100-fold, 60-fold and 30-fold. మంచి నేల, మంచి హృదయముతో వాక్యం విన్నవారు మాత్రమే 30దంతులు, 60దంతులుగా, 100దంతులుగా ఫలములు ఫలించగలరు. Jesus said very particularly. యేసయ్య చాలా జాగ్రత్తగా చెప్పి ఉన్నారు. People when they don't listen properly, like మాటలను సరిగా శ్రద్ధగా వినలేని ప్రజలు, birds of the sky comes and takes away the good seed which is sown already. ఆకాశ పక్షులు వచ్చి వారి హృదయములో విత్తబడిన మంచి విత్తనాలన్నిటిని మృంగివేస్తున్నాయి. Who are these birds? ఈ పక్షులు అంటే ఎవరు? These are the demons and evil spirits. ఇవే దురాత్మలు, అపవిత్రాత్మలు. They will take away the word of God from your heart. నీ హృదయములో ఉన్న దేవుని వాక్యాన్ని అవి దొంగిలిస్తాయి. They come to remove the word of God from your heart. నీ హృదయములో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని తీసివేయడానికే అవి వస్తాయి. God is sowing good seeds so that you may produce good fruit. దేవుడు మంచి విత్తనాలు నీవు మంచి ఫలాలు ఫలించాలని విత్తుచున్నాడు. If I start sowing in your heart, మీ హృదయంలోనికి నేను విత్తుట మొదలుపెట్టినప్పుడు, when you listen like a good ground, నీవు మంచి నేల వలె మీరు హృదయంలో విన్నట్లయితే you will produce good fruit. మీరు మంచి ఫలాలు ఫలిస్తారు. You will see change in your life. మీ జీవితంలో మార్పును మీరు చూస్తారు. How you are listening to God's word? దేవుని వాక్యాన్ని ఎలాగ వింటున్నావు? The people, those who hear God's word like a wayside, and the birds of the sky, that means the demons, evil spirits, always they come whenever the message is over. If you don't pray, if you don't submit yourself, if you don't surrender to the word of God, if you don't give your heart to the Lord, message be taken away by demons and evil spirits. త్రోవ పక్కన పడినటువంటి విత్తనముల వలె నీవు దేవుని వాక్యాన్ని విన్నట్లయితే ఆకాశ పక్షులు అనగా దురాత్మలు, అపవిత్రాత్మలు వచ్చి ఆ వాక్యాన్ని విన్నటువంటి నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని వాక్యానుసారంగా జీవించవు కనుక ఆ దురాత్మలు వచ్చి నీ హృదయంలో ఉన్న మంచి విత్తనాలన్నిటిని దొంగిలిస్తాయి. Immediately they will take away. వెనువెంటనే వాటిని దొంగిలించేస్తాయి. Who are these birds of the sky? ఆకాశంలో ఉన్న ఈ పక్షులంటే ఎవరు? These are demons. ఇవే దురాత్మలు, evil spirits. అపవిత్రాత్మలు. They don't want the word of God to grow in you. దేవుని వాక్యము నీలో ఎదుగుట, ఫలించుట వాటికి ఇష్టం లేదు. Satan doesn't like the word of God to grow in you. దేవుని వాక్యం నీ లోపల ఎదుగుట సాతానికి ఇష్టం లేదు. The word of God grows in you, what will happen? దేవుని వాక్యం నీ హృదయంలో ఎదిగితే ఏం జరుగుతుంది? You will be fruitful 100-fold. నీవు 100ంతలుగా ఫలిస్తావు. Or you will be a 60-fold. 60ంతలుగా ఫలిస్తావు. Or 30-fold. 30ంతలుగా ఫలిస్తావు. Not less than this. దానికంటే తక్కువేమీ కాదు. When you are fruitful, నీవు ఫలించినప్పుడు you will be happy. నువ్వు సంతోషంగా ఉంటావు. You will love God more. నువ్వు దేవుణ్ణి అధికంగా You ప్రేమిస్తావు. will come closer to God. నువ్వు దేవునికి ఇంకా సమీపంగా You will వస్తావు. have intimacy with God. నువ్వు దేవునితో అనుబంధం కలిగి ఉంటావు. And you will start walking with God. నీవు దేవునితో నడవడం మొదలు పెడతావు. Have the word of God.
దేవుని వాక్యాన్ని కలిగి and ఉండండి. hear God's word. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. Start praying to God. దేవునికి ప్రార్థించడం మొదలు పెట్టండి. Somebody says the word, ఎవరైనా ఒక వాక్యము నీకు చెప్పినప్పుడు immediately it sprouts out. వెంటనే అది మొలకెత్తుతుంది. Then when you take care of it, మీరు దానిని బహు జాగ్రత్తగా కాపాడుకుంటే bring forth the fruit. అది ఫలములు ఫలిస్తుంది. And slowly changes will take place. అది నెమ్మదిగా మార్పు అనేది సంభవిస్తుంది. It will come out. అది ఒక దినాన బయటికి వస్తుంది. It will bring good fruit to your life. నీ జీవితంలో మంచి ఫలాలు ఫలిస్తుంది. So what kind of heart you have? నీవు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నావు? Stony heart? నీవు ముళ్ళు హృదయం కలిగి ఉన్నావా? A wayside? లేక త్రోవ ప్రక్కన హృదయమా? A stony heart? రాతి హృదయమా? Or a good ground? లేదా మంచి నేల హృదయమా? What kind of heart is yours? నీ హృదయం ఏ రీతిగా ఉన్నది? You should check up yourself. నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. Seeds are so precious విత్తనములు చాలా అమూల్యమైనవి. to bring forth the fruit and blessing to your life. నీ జీవితంలో ఫలములను ఆశీర్వాదములను తీసుకొచ్చే Many విత్తనం. people want a 100-fold blessing, అనేకులకు నూరంతల ఫలితం ఆశీర్వాదాలు కావాలి. but they don't listen to God's word. కానీ వారు దేవుని వాక్యాన్ని మాత్రం వినరు. If you listen to God's word, if you have a good ground, good heart, and listen to God's word, you will be fruitful 100-fold. మీరు మంచి నేలనే హృదయం కలిగి దేవుని వాక్యాన్ని ఆశతో వినట్లయితే తప్పకుండా నూరంతల ఫలితాన్ని ఫలిస్తారు. Satan sows a wrong seed in you. సాతానుడు మీ లోపల చెడ్డ విత్తనాలు విత్తుతాడు. That's why you need to be careful with that. అందుకే మీరు బహు జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, don't never hear like a wayside. త్రోవ పక్కన పడినటువంటి వ్యక్తి వలె ఎన్నడూ వాక్యాన్ని వినవద్దు. Don't listen to God's word like a rocky ground. రాతి నేల హృదయం వంటి హృదయంతో దేవుని వాక్యాన్ని ఎన్నడూ వినవద్దు. Keeping sin and listen to God's word. పాపమును లోపల పెట్టుకొని దేవుని వాక్యాన్ని వినడం. Remove all the worldly pleasures from my heart. ప్రభువా, నా హృదయంలో ఉన్న లోకాశలన్నిటిని కూడా తీసివేయండి అని The అడిగాను. desires of the world choke the word in my heart. ఈ లోకాశలన్నీ కూడా నాలో ఉన్న వాక్యాన్ని అణచివేస్తున్నాయి. Lord Jesus, ప్రభువైన యేసు, let me have a good ground. మంచి నేల నేను కలిగి ఉండేకి Let సహాయపడండి. me hear like this, Lord, ప్రభువా, మంచి నేల కలిగిన వ్యక్తి వలె వినడానికి so సహాయపడండి. that I may bring forth the 100-fold, తద్వారా నేను నూరింతలుగా ఫలించగలను. a 60-fold, 60 వంతులుగా, 30-fold. 30 వంతులుగా ఫలిస్తాను. Oh, thank you, Jesus. ప్రభువైన యేసు, నీకు స్తోత్రం. You have to pray like this, that Lord, I want to bring forth the fold. ప్రభువా, నేను ఇదిగో ఈ విధంగా నేను ఇన్నింతలుగా ఫలించాలని ప్రార్థించండి. Good fruit in my life. నా జీవితంలో మంచి ఫలాలు How ఫలించాలి. many would like to do that? ఎంతమంది ఆ విధంగా చేయాలనుకుంటున్నారు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నా హృదయంలోకి రమ్ము. Lord Jesus, make my heart as a good ground. I don't want to have any thorns in my heart. ప్రభువైన యేసు, నా హృదయాన్ని మంచి నేలగా మార్చండి. ఏ విధమైన ముళ్ళు నా హృదయంలో ఉండడం నాకు ఇష్టం లేదు. Lord Jesus, touch your people. ప్రభువైన యేసు, నీ ప్రజలను తాకుము. Everybody pray, Lord, remove any stone in my heart. Lord, remove it, Lord. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి గట్టిగా ప్రార్థించండి. ప్రభువా, నా హృదయంలో ఏమైనా రాళ్ళు ఉన్నట్లయితే ఇప్పుడే ఆ రాళ్ళను తీసివేయమని అడుగుచున్నాను ప్రభువా. My brother and sister, anything you want God's word, if you want the God's word to go in your life, if you want to see the 100-folds, remove any stone that is against God. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము నీలో ఫలించి నూరింతలుగా పంట అభివృద్ధి తీసుకురావాలి అంటే నీ హృదయంలో దేవుని వ్యతిరేకంగా ఉన్న ప్రతి ముళ్ళు తీసివేయి. Lord Jesus, remove every stone that is in my heart. ప్రభువైన యేసు, నా హృదయంలో ఉన్న ప్రతి రాతిని తీసివేయండి. Remove it, Lord. ప్రభువా, ఇప్పుడే తొలగించండి. The stone which is against the Holy Spirit. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన రాళ్ళు, Stone which is against God's word. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన రాళ్ళు, Stones which are against the presence of God. దేవుని సన్నిధికి వ్యతిరేకమైనటువంటి రాళ్ళు, Remove it from my life. నా జీవితం నుండి తీసివేయండి ప్రభువా. Make me a fruitful person, Lord. ప్రభువా, ఫలించే వ్యక్తిగా నన్ను చేయండి. Anoint your people, Lord. ప్రభువా, నీ ప్రజలను అభిషేకించు. Pour out your Holy Spirit. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. Let my people be fruitful 100-folds. నా ప్రజలందరూ నూరింతలుగా ఫలించుదురుగాక. Let them be fruitful 60-folds and 30-folds. 60 వంతులుగాను 30 వంతులుగా ఫలించుటకు సహాయపడండి. In Jesus' mighty name I pray. యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.